10వ తరగతి వాస్తవ సంఖ్యలు కింది ఇవ్వబడిన సంఖ్యల జతల యొక్క ఘాసాక మరియు కాసాగులను ప్రధాన కారణాంకాల పద్ధతి ఆధారంగా కనుక్కోండి. జతలు ఇచ్చారు. ఆ జతలు ఒకటోది జతకి మనం ప్రధాన కారణాంకాల పద్ధతి ద్వారా ఘాసాక మరియు కాసాగులు కనుక్కోవాలి. అప్పుడు ఈ ఇచ్చిన రెండు సంఖ్యల్ని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకుంటే ఫస్ట్ 120ని విడగొట్టుకుందాం. 120ని ఎలా విడగొట్టుకుంటామంటే 2 60లా రాసుకోవచ్చు. మళ్ళీ 2 మనకు అవసరం ప్రధాన సంఖ్య కావాలి. మళ్ళీ దీన్ని 2 30లా రాసుకోవచ్చు 60ని. మళ్ళీ ఈ 2 ప్రధాన సంఖ్యని ఇది ప్రధాన సంఖ్యని 30ని 3 10లు రాసుకోవచ్చు. ఇది 2 అనేది ప్రధాన సంఖ్య మనకు అవసరం. 2 ప్రధాన సంఖ్య 3 ప్రధాన సంఖ్య ఇది 2 5లా రాసుకోవచ్చు. 10ని 2 5లా రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన కారణాలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చే విధంగా లబ్ధంలో రాసుకున్నాం. ప్రధాన కారణాంకాలుగా విడగొడితే 90ని 2 45లా రాసుకోవచ్చు కదా. రాసుకున్న తర్వాత 2 ప్రధాన సంఖ్యని, తర్వాత దీన్ని 5 9లా రాసుకోవచ్చు. తర్వాత 2 ప్రధాన సంఖ్యని 5 ప్రధాన సంఖ్యని దీన్ని 3 యొక్క ఘనంగా రాసుకోవచ్చు. 3 ప్రధాన సంఖ్యని ఒక క్రమంలో రాసుకుంటే 2 5 2 3 స్క్వేర్ 5. ఇప్పుడు ఈ రెండిటి నుంచి కాసాగు రాద్దాం. కాసాగు రాయాలంటే ఫస్ట్ కాసాగని రాసుకుంటే కాసాగు రాయాలంటే ఖచ్చితంగా మనము 120 మరియు 90లో ఉన్న ప్రధాన కారణాంకాలను చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి మూలకాలతో పని లేదు. ఒకవేళ ఉమ్మడి మూలకాలున్న పెద్దది తీసుకోవాలి. ఈ రెండింటిని చూసుకుంటే దీనిలో 2 క్యూబ్ ఉంది, ఇందులో 2 ఉంది. ఖచ్చితంగా 2 క్యూబే తీసుకోవాలి. తర్వాత ఇందులో 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో చూసుకుంటే 3 స్క్వేర్ పెద్దది కాబట్టి 3 స్క్వేరే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. రెండిట్లో కూడా 5నే ఉంది. చిన్నదైన పెద్దదైన 5 కాబట్టి అదొకటి తీసుకోవాలి. 2 యొక్క ఘనం 8, 3 యొక్క వర్గం 9, 5కు 5. 8 9 72, 72 5 కాబట్టి 5 రెంట్ల 10, 1 శాతన 5 = 35, 36. ఇప్పుడు కాసాగు 360. నెక్స్ట్ ఘాసాక రాయాలంటే ఖచ్చితంగా ఈ 2 కారణాంకాలలో ప్రధాన కారణాంకాల లబ్ధంలో ఉమ్మడి మూలకాలు ఉన్న సంఖ్యల్ని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఉమ్మడి మూలకాల్లో ఉన్న సంఖ్యల్ని మాత్రమే తీసుకోవాలి. ఈ రెండింటిని పరిశీలిస్తే ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 ఉంది. ఉమ్మడి మూలకాలు ఉన్నాయి. ఉమ్మడి మూలకాలు ఉంటే ఇంకొకటి పాయింట్ ఉంది, చిన్నది తీసుకోవాలి. ఒకవేళ ఖచ్చితంగా ఉమ్మడి మూలకాలే తీసుకోవాలి. ఉమ్మడి మూలకాలు ఉన్నప్పుడు చిన్నదే తీసుకోవాలి. 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ రెండింటిని చూసుకుంటే చిన్నది 2 కాబట్టి 2 తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని చూసుకుంటే ఉమ్మడి మూలకమే. ఉమ్మడి మూలకంలో ఖచ్చితంగా చిన్నది అంటే 3 కాబట్టి 3 తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఆ రెండిట్లో చిన్నది 5నే కాబట్టి 5 రాసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని లబ్ధంగా రాసుకుంటే 2 ముళ్ళ 6 × 5, 5 6ల 30. ఘాసాక 30. ఇప్పుడు రెండో లెక్కలో మళ్ళీ ఒక జత ఇచ్చింది. వీటికి కూడా ప్రధాన కారణాంకాల పద్ధతి ఆధారంగా కాసాగు మరియు ఘాసాబలు కనుక్కోమన్నాడు. కావున మనం మొదటిగా 50ని తీసుకుంటున్నాం. 50ని 2 25లా రాసుకోవచ్చు. ప్రధాన కారణాంకాలు విడగొడితే ఇది మనకు 2 ప్రధాన సంఖ్య. తర్వాత దీన్ని 25ని 5 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇవి 2 కూడా ప్రధాన సంఖ్యలు సరిపోయినాయి. ఇప్పుడు ఏం తీసుకుంటున్నా అంటే 60 తీసుకుంటున్నాం.
60ని 2 30లా రాసుకోవచ్చు. మళ్ళీ 2 ప్రధాన సంఖ్య, 30ని 2 15లా రాసుకోవచ్చు. ఈ 2 ప్రధాన సంఖ్యలు ఎలా ఉన్నాయో అలా రాసుకుంటున్నా. తర్వాత 3 5లా రాసుకోవచ్చు. వీటిని ఒక క్రమంలో రాసుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు ఈ 2 సంఖ్యల నుంచి, ఈ జత నుంచి ప్రధాన కారణాంకాలుగా విడగొట్టినాం. ఈ ప్రధాన కారణాంకాల తర్వాత మనకు కనుక్కోమన్నది కాసాగు గాసాబాలు కాబట్టి కాసాగు కనుక్కుంటాం. కాసాగులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఉమ్మడి మూలకాలతో పని లేదు. ఒకవేళ ఉమ్మడి మూలకాలు ఉంటే అందులో పెద్దది తీసుకోమని చెప్పిన. అయితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఈ రెండిట్లో చూసుకుంటే 2 స్క్వేర్ పెద్దది కాబట్టి 2 స్క్వేర్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 ఉంది. ఖచ్చితంగా పెద్దది 5 స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు. అయినా ఉమ్మడి మూలకాలు లేకపోయినా మనం తీసేసుకోవాలి కాబట్టి 3 తీసుకున్నాం. తర్వాత 2 యొక్క వర్గం 4, 5 యొక్క వర్గం 25, 3కు 3. తర్వాత 25 4ల 100, 100 ఇంటూ 3 300. 25 4ల 100 ఇంటూ 3, 100 ఇంటూ 3 300. కాసాగా వచ్చేసి 300. గాసాగా కూడా కనుక్కుందాం. గాసాగా ఈక్వల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఖచ్చితంగా గాసాగాలో ఉమ్మడి మూలకాలు ప్రధాన కారణాంకాల్లోనే ఉన్న ఉమ్మడి మూలకాల్లోనే చిన్నది తీసుకోవాలి. ఈ 2 ప్రధాన కారణాంకాల్లో ఉన్న ఉమ్మడి మూలకాలు చూసుకొని ఖచ్చితంగా ఉమ్మడి మూలకాలు ఉంటే ఆ ఉమ్మడి మూలకాల్లోని చిన్న సంఖ్యను తీసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 2 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని పోలిస్తే చిన్నది 2 కాబట్టి 2 తీసుకుంటున్నా. తర్వాత ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ రెండింటిని పోల్చుకుంటే 5 చిన్నది కాబట్టి 5 తీసుకుంటున్నా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు. అంటే ఖచ్చితంగా ఉమ్మడి మూలకం లేనట్టు కాబట్టి 3 తీసుకోవాల్సిన అవసరం లేదు. 5 రెంట్ల 10. ఇక్కడ గాసాక అనేది 10. ఇక్కడ కూడా మూడో లెక్కలో 2 జతలు ఇచ్చిండు. దాన్ని కూడా ప్రధాన కారణాంకాల పద్ధతి ఆధారంగా గాసాక మరియు కాసాగులు కనుక్కోవాలి. అంటే ఫస్ట్ 37 ఖచ్చితంగా ప్రధాన సంఖ్య. దీన్ని ఏం చేయలేం. ప్రధాన సంఖ్య అంటే తనకు తాను భాగించబడాలి లేదా 1లో భాగించబడాలి. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే 2 కారణాంకాలు ఉంటాయి. ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉంటాయి. అలాంటి సంఖ్యని మనం ప్రధాన సంఖ్యలు అంటాం కాబట్టి 37 అనేది ప్రధాన సంఖ్యని. దీన్ని 37 ఎక్కంగానే రాసుకోవచ్చు. తర్వాత 49ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 7 యొక్క వర్గంగా రాసుకోవచ్చు. ఇక్కడ 7 అనేది ప్రధాన సంఖ్యనే కాబట్టి 7 స్క్వేర్ ఇంటూ 1 కూడా రాసుకోవచ్చు. ఈ జతలో మనం ఫస్ట్ కాసాగు కనుక్కుంటే కాసాగులో మనం ఇంత మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ఉమ్మడి మూలకాలతో పని లేదు. ఉమ్మడి మూలకాలు ఉంటే ఒకవేళ పెద్దది తీసుకోమన్నది. ఖచ్చితంగా ఇక్కడ ఉమ్మడి మూలకాలే లేవు కాబట్టి 37 ఉంది, 37 తీసుకుందాం. అక్కడ 7 యొక్క వర్గం అంటే 49 తీసుకుందాం. 1 కావున 1. ఇప్పుడు 37 ఇంటూ 49 18 13 వస్తుంది. తర్వాత కాసాగు రాసుకుంటే లేదా గాసాగా రాసుకుంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో చూసుకుంటే ఉమ్మడి మూలకం కావాలి. ఉమ్మడి మూలకం రెండిట్లో ఈ 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కావున ఖచ్చితంగా ఉమ్మడి మూలకం 1.